నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. అండ్ మరికొద్ది క్షణాల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభావ డబ్బును విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా తుది అర్హుల జాబితా అనేది కూడా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు కూటమి ప్రభుత్వం. మరి తుది జాబితాలో మీ పేర్లు అనేవి ఉన్నాయా, లేకపోతే ఏం చేయాలి? అదేవిధంగా ఈ రోజు విడుదల చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ డబ్బులు 7,000ను మీ ఖాతాలోకి జమ అవుతున్నాయా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 145,000 మందికి పైగానే రైతన్నులందరూ కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయలేదండి. మరి వీరికి కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తిస్తుందా, వర్తించదా, ఈ 7,000 అనేవి వారి ఖాతాలోకి జమ అవుతాయా లేదా అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజు అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్కు సంబంధించినటువంటి 9,400 కోట్లను రైతన్నుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మన ప్రధాని మోదీ గారి విశాఖపట్నం పర్యటన కూడా ఖరారు అయింది. ఈ రోజు విశాఖపట్నం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అదేవిధంగా పీఎం మోదీ గారు కూడా ఈ అన్నదాత సుఖీభావ 7,000ను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి గత నెల వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ పథకానికి ఎంతమంది అయితే దరఖాస్తు చేసుకున్నారో వారి యొక్క అర్హతలను పరిశీలించి అర్హుల జాబితాను విడుదల చేశారు. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ యొక్క అర్హుల జాబితాని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభావ ఒకటే కాకుండా పీఎం కిసాన్ యొక్క అర్హుల జాబితాను కూడా రెండింటిని చెక్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క అర్హుల జాబితాలో 42 లక్షల మంది రైతులకు మాత్రమే అర్హత ఉన్నట్లు గుర్తించారు. వీరికి మాత్రమే ఈ 42 లక్షల మందికి మాత్రమే ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున ఈ రోజున నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 45,71,000 మందికి పైగానే అర్హులైతే ఉన్నారని చెప్పి ఏపీ ప్రభుత్వం గుర్తించింది. మరి ఈ 45,71,000 మందిలో మీరైతే ఉన్నారా లేదా అని తెలుసుకునే అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దాదాపు మన రాష్ట్రంలో 75 లక్షల మంది పైగానే రైతులనే ఉంటే కేవలం 45,71,000 మంది మాత్రమే అర్హులుగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం. మరి ఈ 6 దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుని చాలా మంది రైతులను ఈ అర్హుల జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ వల్ల తల్లికి వందన పథకం విషయంలో కూడా ఇదే జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది తల్లులకు 13,000 జమ కాలేదు. అన్నదాత సుఖీభావ స్కీమ్ యొక్క నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పీఎం కిసాన్ నిధులతో పాటే ఈ నిధులు కూడా విడుదల చేయనుంది. అయితే ఈకేవైసీ విషయంలో రైతులు ఆందోళన చెందడంతో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులందరూ కూడా రైతు సేవా కేంద్రాలకు వచ్చి ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా 20,000 పెట్టుబడి సాయంగా అందించనుంది. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే 6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు మొత్తం కలిపి 20,000 అందజేస్తుంది. నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు. దీన్ని 3 దఫాలుగా ఈ మొత్తాన్ని అందజేస్తారు. రైతులంతా ఈకేవైసీ వేలిముద్ర పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు ఇటీవలే పలు ప్రకటనలు చేశారు. దీంతో రైతులంతా రైతు సేవా కేంద్రాలకు వెళ్తున్నారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి. అంతేకాదు తమకు స్కీమ్ వర్తింపజేస్తారా లేదా అనే ఆందోళనలో కూడా రైతులకు ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులంతా ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అర్హులైన 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 లక్షల మంది వివరాలను ఆటో అప్డేటెడ్ చేసినట్లు వెల్లడించారు. సరైన వివరాలు లేని 1.45 లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఆ రైతుల వివరాలను ఆర్ఎస్కేలకు పంపింది. ఈ నెల 20 కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానుందని పేర్కొంది. అన్నదాత సుఖీభావ పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హుల ఖరారుపైన జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి 45,64,005 మంది రైతులు అర్హులు సాధించినట్లు తెలిసింది. వారిలో 44,30,149 మంది రైతులకు ఈకేవైసీ పూర్తి కాగా 1,20,148 మందికి సంబంధించి ఈకేవైసీ పెండింగ్లో ఉంది. చివరిసారిగా 2024 జనవరిలో 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. దీంతో పోలిస్తే ప్రస్తుతం 7.94 లక్షల మందికి తగ్గినట్లు తెలుస్తుంది. సాంకేతిక సమస్యలు, రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. ఇక గత ప్రభుత్వం చేపట్టినటువంటి భూ సమగ్ర సర్వే సందర్భంగా అనేక భూ సమస్యలు తలెత్తాయి. ఇప్పటికీ అన్నదాత సుఖీభావ పథకం దరఖాస్తు చేసుకునేందుకు ఆటంకంగా మారింది. ప్రధానంగా జాయింట్ ఎల్పీఎం ల్యాండ్ పార్సిల్ మ్యాప్ల ఆధారంగా అనుసంధానంలో తప్పిదాలు, మ్యూటేషన్లు, మరణించిన వారి పేర్లు, భూమి ఉండటం వంటి సమస్యల కారణంగా
చూపి నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకే రైతు పేరుతో అధిక విస్తీర్ణంలో భూమి చూపించడం, వెబ్సైట్లో ఒకరి సర్వే నంబర్లు వేరొకరి భూమి నమోదు కావడం తదితర సమస్యలు ముడిపడి ఉన్న రైతులు ఫిర్యాదులను పరిష్కరించుకోవాల్సి ఉంది. సుమారు 2 నెలల పాటు లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం కసరత్తు సాగించింది. వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి వచ్చిన వెబ్లాండ్ డేటా ఆధారంగా అధికారులను రైతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తొలుత వ్యవసాయ అసిస్టెంట్లు, మండల వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి తమ పరిధిలో అంశాల మేరకు అప్రూవల్ తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి తహసీల్దారీ లాగిన్కు పంపారు. తహసీల్దారులకు పంపినటువంటి పెండింగ్ రికార్డులను మినహాయింపు ఇచ్చి ప్రభుత్వం అప్రూవల్ అయినటువంటి మేరకు జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వం డి పట్టా, ఆర్ఓఎఫ్ఆర్ సాగుదారులకు రైతు భరోసా వర్తింపచేసినప్పటికీ అన్నదాత సుఖీభావ వారిని ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. వెబ్సైట్లో ఆ రైతుల భూములను ప్రభుత్వ భూములుగా చూపించడంతో అధికారులు వారిని పరిగణించడం లేదని సమాచారం. దీంతో లక్షలాది మంది రైతులు సాయానికి దూరమయ్యే ప్రమాదం ఉందని, వీరితో పాటుగా కౌలు రైతుల విషయంలోనూ ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఇప్పుడు రైతులు ఆసక్తిగా చూస్తున్నారు. రైతులను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభావ పథకం లబ్ధి విడుదల విషయంలో ప్రభుత్వం ప్రకటనతో రైతులకు భారీ ఊరట లభించింది. పథకం సాయం అందాలంటే రైతులంతా ఈ నెల 20లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని తొలుత ఆదేశాలిచ్చారు. అయితే నమోదులో సాంకేతిక లోపాలు గడువు దగ్గర పడటంతో అంతా గందరగోళానికి గురయ్యారు. దీంతో ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం వద్ద వివరాలు లేని వారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని స్పష్టం చేయడంతో వివిధ శాఖల సిబ్బంది రైతుల నుంచి తీసుకున్నటువంటి ఈకేవైసీ జాబితాలను అన్నదాత సుఖీభావ అర్హులతో అనుసంధానించారు. తద్వారా గురువారం ఉదయానికి జిల్లాలో 90% నమోదు పూర్తయింది. చాలా మండలాల్లో 97% వరకు కూడా ఈకేవైసీ చేయడం విశేషం. చాలా మంది రైతుల్లో తాము పథకానికి అర్హులో కాదో అన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెక్ స్టేటస్ అనే ఆప్షన్ కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నెంబర్ నమోదు చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలిసిపోతుంది. వ్యవసాయ శాఖ వెబ్లాండ్ ఆధారంగా ఖరారు చేసిన జాబితాను రియల్ టైం గవర్నెన్స్ ద్వారా 6 స్టెప్ వెరిఫికేషన్ విధానంలో కుటుంబ యూనిట్గా అర్హులను గుర్తించారు. ప్రజాప్రతినిధులు, ఆదాయ పన్ను చెల్లించేదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయేతర పనులకు భూమిని వినియోగించేవారు వీరందరినీ కూడా ఈ పథకానికి అనర్హులుగా గుర్తించారు. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ ద్వారా ఏటా రైతుల ఖాతాల్లోకి 20,000 చొప్పున సాయం అందనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిపి ఇస్తారు. 3 విడతల్లో అర్హుల ఖాతాల్లోకి జమ చేస్తారు. అయితే ఈరోజు అన్నదాత సుఖీభావ 5,000ను, పీఎం కిసాన్ 2,000ను కలిపి మొత్తంగా 7,000 రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నారని తాజా సమాచారం. ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న కొత్త పథకాల యొక్క పూర్తి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందరికీ అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.